హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చీరాల్లో మా అబ్బాయిలు ఉంటారు కదండి, అందుకోసం అది పూరింట్లో ఉంటారు వాళ్ళు. ఆ ఇల్లు బాగలేకపోతే ఇల్లు మారారు. చూడండి, ఇల్లు కొత్తగా మారాము. ఇల్లు మాత్రం ఇల్లు చాలా పెద్దది, రెంట్ కూడా అట్టే ఉందనుకోండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లాగా లోపలికి వెళ్ళటం అన్నమాట. ఇట్లా లోపలికి వచ్చితే ఇది హాలు. కబోర్డ్స్ చూడండి బాగున్నాయి. హాల్ కూడా చాలా పెద్దది, మామూలుగా కాదు. ఇంకా సామాన్ సర్దలేదు, మీకు చూపించాలనిపించింది అందుకని చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇదొక డోర్. ఈ డోర్ తీస్తే ఇట్లాగా చెట్లు, కొబ్బరి చెట్లు ఇట్లా అన్నీ న్యాచురల్గా ఉన్నాయండి, బాగుంటుంది. ఇదొక సందు అన్నమాట. తర్వాత ఇదొక రూము, ఇదొక బెడ్రూము, చూడండి. అక్కడి నుంచి మా కుక్క కూడా వచ్చేసింది. అది కుక్క చూడండి లోపలికి వచ్చేసింది. పూరింటిగా ఆడ పిల్లలు పెట్టిందండి. ఏం చేసింది పిల్లల గురించి తర్వాత చెప్తుంది దాని గురించి. ఇది టీవీ పెట్టుకోవడానికి అన్నమాట ఈ కబోర్డు. ఇంకా సామాన్ తేలేదు. బ్యాగ్కి వస్తే వంటగది, అదిగండి వంటగది. ఇది వంటగది అన్నమాట. చిన్నది షింక్ వచ్చింది. ఈ సామాన్ సర్దుకోవడానికి కబోర్డ్స్ అన్నమాట. బాగా నీట్గా ఉంది చూడండి. అసలు ఇది చూడండి, నేను ఇల్లు చూపిస్తుంటే ఎట్లా వస్తుందో అది కూడా చూస్తానికి. మేము ఎక్కడుంటే అక్కడ వస్తుందండి, మేము లేనప్పుడేమో చాలా చాలా దారుణం చేసేసింది అది. ఇట్లా బ్యాక్ వస్తే ఇది ఇక్కడేమో బట్టలు అంట్లు కడుక్కోవడానికి. ఇక్కడ ఇటంతా చెట్లు చక్కగా చూడండి, ఎంత న్యాచురల్గా చల్లటి గాలి వస్తుంది. ఇది కానీ తీస్తే, ఈ డోర్ తీస్తే, ఇదిగో ఇటు నుంచి చూస్తే చూడండి, ఈ డోర్ తీస్తే చల్లటి గాలి వస్తుంది. ఇంకా సామాన్ సర్దలేదు. పైన మనం సామాన్ వేసుకోవడానికి అటక కూడా ఉంది దీనికి. అది అటక. మా కోళ్ళు ఏం చేసిందంటే కబోర్డ్లో సర్దింది సామాను. ఎక్కువ కబోర్డ్ల వరకు సర్దింది సామాను. ఇంకొకటి ఈ స్ట్రక్ అయిపోయింది కబోర్డు. సర్దింది కొన్ని సామాన్లు, సర్దలేదు అనుకో. ఇది ఇట్లా లోపల సర్దుకుంది, చక్కగా నీట్గా సర్దుకుంది. ఇది వచ్చి ఇంకొకటి. ఇట్లా నీట్గా సర్దుకుంది చక్కగా. ఇట్లాగా ఇవి ఈ కబోర్డ్స్ వెనకటి కాలం కబోర్డ్స్ లాగా ఉన్నాయి. మనకి ఇప్పుడు న్యూగా వస్తున్నాయి కదా, అవి కాకుండా న్యూ కబోర్డ్స్ లా కావు. వెనకటివి ఎప్పుడు కట్టింది కదా. చూడండి ఎట్లా సర్దుకుంది నీట్గా. వాటర్ క్యాన్ ఇట్లా. అద్దిల్లు అంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే మనకి. ఇటు వస్తే బాత్రూమ్, వాష్రూమ్, ఇవన్నీ ఇల్లు చూడండి. న్యాచురల్ అన్ని చెట్లే, చల్లటి గాలి మాత్రం భలే వస్తుందండి. ఇది వాష్రూమ్. ఇంక వాష్రూమ్ నుంచి ఇటు వేస్తే ఇది ఒక గొంతు అన్నమాట.
ఈ గొంతులో నుంచి ఇట్లా రావాలి బయటికి. ఇలా వస్తే అది హాల్ బయట వరండా అండి. అసలు రాత్రి పడుకున్నాము, ఎంత చల్లటి గాలి వచ్చిందంటే మామూలుగా లేదు గాలి. అసలు ఫ్యాన్ కూడా పని లేదు. ఫ్యాన్ ఉన్నా కూడా, ఫ్యాన్ ఉందిలే కానీ ఫ్యాన్ ఉన్నా కూడా వేస్ట్ అనమాట. ఇక్కడ అంత ఓపెన్గా ఉంది కదా, చల్లటి గాలి వస్తుంది అనమాట. ఇటు చూస్తే కొబ్బరి చెట్లు, చూస్తే జామ చెట్టు, జామకాయలు తిన్నాం కూడా, తీయగా ఉన్నాయి జామకాయలు. అంతా న్యాచురల్గా ఉందండి, చాలా బాగుంది. ఇల్లు మాత్రం నాకు నచ్చింది. రేట్ ఎక్కువైనా సరే తీసేసుకున్నాను, వాళ్ళు పిల్లలు ఆడుకోవటానికి బాగుందని. ఇంకోటి ఏంటంటే కుక్క వచ్చిందండి. అక్కడ ఏం చేసిందంటే, మేము లేము కదా, ఆ కుక్క పిల్లల్ని అది తినేసింది అంటున్నారు పక్కన వాళ్ళు. మరి తినేసిందో మరి ఏమో నాకు తెలియదు, కానీ పిల్లలు అయితే లేవండి, 4 పిల్లలు. చాలా బాధపడ్డాను నేనైతే. ఇప్పుడు ఒంటరి అయిపోయింది. అలా కూడా ఉంటారా అని అనిపించింది, కానీ ఏమో నేగా చూడలేదు, కానీ వాళ్ళు చెప్తున్నారు ఇట్లని. సరే ఏదేమైనా తన పిల్లలను తనే తినేసిందా అని ఇట్లా బట్టలు సర్దుకుంది లోపల. ఇంక బయటకి ఏమి కనిపించవన్నమాట, లోపలే ఉంటాయి. ఎవరి బట్టలు అవి సర్దుకుంది నీట్గా, అదేనమాట. కుక్క మాత్రం మమ్మల్ని వదలలేదండి, మళ్ళీ ఏడకే వచ్చేసింది. ఒంటరి అయిపోయింది అది. దాన్ని చూస్తే చాలా బాధ వేసింది అనమాట. చూడండి, చక్కగా మార్బుల్ అన్నమాట మొత్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.